హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా హెల్దీ డైట్ అంటే మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తీసుకున్నాను సింపుల్గా. దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చికెన్ అండ్ 2 దోశలు తింటున్నాం అన్నట్టు. సో నేను చిన్న చిన్న బైట్స్ తీసేసుకొని 32 టైమ్స్ చూ చేసుకుంటూ బాగా నమిలి తింటాను. ఇంక 2 దోశలు తినేసరికి నాకు 30 మినిట్స్ అయితే పడుతుంది. యాజ్ యూజువల్గా నేను స్లో ప్రాసెస్లోనే తింటాను. ఈ రకంగానే వెయిట్ తగ్గొచ్చు ఈజీగా. హాఫ్ అన్ అవర్ ఒక మార్నింగ్, హాఫ్ అన్ అవర్ వాకింగ్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా తినడం వల్ల ఎంత వెయిట్ ఉన్నా కానీ ఈజీగా తగ్గిపోతామండి. సో నేనైతే తినేసరికి 9 to 9:30 అవుతుంది. 2 దోశలే చికెన్ కర్రీ. ఓకే, నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకుంటున్నానండి. మొన్ననే తెప్పించాను. సో రేపటి వీడియోలో అయితే నేను యాపిల్ సైడర్ వెనిగర్ చూపిస్తాను. సో అది తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను డైలీ. ఈరోజు మాత్రం నేను తీసుకోలేదు, ఓన్లీ హాట్ వాటర్ తీసుకున్నానండి సింపుల్గా. సో టిఫిన్ చేసిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నేనైతే ఖచ్చితంగా టీ తీసుకుంటాను. నాకు టీ అంటే బాగా ఇష్టం. దాని తర్వాత అలవాటు కూడా. టీ తాగిన తర్వాత ఇంకా ఏ పనులైనా నేను స్టార్ట్ చేస్తానండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేనైతే టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హ్యాపీగా ఒక టిఫిన్ చేసిన హాఫ్ అన్ అవర్కి నేను టీ తీసుకుంటున్నాను. ఎక్కువ శాతం వాటరే ఉంటుంది, తక్కువ శాతం మిల్క్ అనే ఉంటుంది. సో నేను బెల్లం వేసేసి చేసుకుంటున్నాను అన్నట్టు టీ. సో టీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు టీ తీసుకుంటాను. 2 టైమ్స్ తీసుకుంటానండి ఖచ్చితంగా. కొద్దిసేపటికి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే వంకాయ కర్రీ చేస్తున్నాను అన్నట్టు ఈరోజు. దాని తర్వాత నాకు 12 o'clockకి ఆకలిగా అనిపించింది. 1 o'clock అయితే డిన్నర్ చేస్తాను, కానీ ఇప్పుడు దోసకాయ అయితే ఉంది ఇంట్లో. అందుకే పొట్టి తీసేసుకొని ఇంకా దోసకాయ ఒకటి పెద్దది ఉంటే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని నేను మా పాప ఇద్దరం తింటున్నాము. సో దీనివల్ల కొద్దిగా మనకు ఆకలి తగ్గుతుంది కదా అని చెప్పేసి అన్వాంటెడ్గా ఏం తినకుండా ఇలా ఏదో ఒకటి ఫ్రూట్ ఇంట్లో ఉంటాయి కదా, అది తీసుకుని తినేస్తాను ఆకలిగా అనిపించినప్పుడు. సో ఇప్పుడైతే మొత్తానికి 12 o'clockకి దోసకాయ నేను మా పాప ఇద్దరం తింటున్నాము. సో నేను దోసకాయ కూడా చాలా నమ్మలే తింటానండి. 32 టైమ్స్ వరకు ఒక్కొక్క పీస్ని బాగా నమ్ములుకుంటూ తింటాను. సో నాకు చిన్న బైట్ ఒక హాఫ్ దోసకాయ తినేసరికి స్టమక్ ఫుల్ అనిపించింది అన్నట్టు. సో అలా తింటే చాలా తక్కువ క్వాంటిటీలోనే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో నేను ఈ దోసకాయ తిన్నా కానీ 32 టైమ్స్ చూ చేస్తూనే తింటాను. మా పిల్లలకు కూడా నేను అలానే చెప్తాను, బాగా చూ చేయాలి అని. చూడండి మా పాప ఎంతగా చూ చేస్తుందో ఒక్క పీసెస్ని. దాని తర్వాత లంచ్ టైం వచ్చేసరికి 1:15 అయింది. సో వంకాయ కర్రీ, కొద్దిగా రైస్ తినేస్తున్నాను. సలాడ్స్ ఏం పెట్టుకోలేదు లేవు ఇంట్లో. సో నన్ను నమ్మి మీరు 32 టైమ్స్ చూ చేసుకుంటూ ప్రతిసారి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్లో, ఈవినింగ్ డిన్నర్లో ఎర్లీగా డిన్నర్ చేసేయండి. దాని తర్వాత 30 మినిట్స్ అనేది మీ ఈటింగ్ టైంకి ఇవ్వండి అన్నట్టు. 30 మినిట్స్ ఇస్తే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నేను చెప్పినట్టు చేయండి చాలు. మీరు ఎంత వెయిట్ ఉన్నా కానీ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అదేనండి, నేనైతే ఇలానే బాగా వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అంటే మళ్ళీ చేయడం అనేది కాదు, నేను ఆల్మోస్ట్ ఇలానే ఇదే ప్రిపరేషన్లో ఉన్నాను అన్నట్టు. ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా నాకు ఇలానే తినడం అలవాటు కూడా అయిపోయింది. సో డిన్నర్లో కూడా ఇది పొట్టు మినపప్పు, దాని తర్వాత కొద్దిగా రైస్, ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీ నాకు చాలా ఫుల్ అయిపోతుంది. సో డిన్నర్లో అయితే ఇది చేసుకున్నాను అన్నట్టు. డిన్నర్ అయితే చేసిస్తున్నాను. సో రేపటి వీడియోలో కూడా నేను ఏమేమి తింటున్నాను, ఎలా తింటున్నాను అనేది వీడియోలు పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం చూడండి ఖచ్చితంగా. మీరు కూడా ఈజీగా నాలాగా వెయిట్ లాస్ అయితే అవుతారండి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, నా మాటలు విని పాటిస్తే మీరు ఎంత వెయిట్ ఉన్నా కానీ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.